హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన మంచి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు అరటికాయ పువ్వు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది బేసిక్గా మా అత్తయ్య నా కోసం ఇండియా నుండి రికార్డ్ చేసి పంపించారనమాట. కాకపోతే ఇది ఎలా క్లీన్ చేసుకోవాలన్న పార్ట్ మిస్ అయింది. మీరు తేగల్ని ఎలా పీల్ చేసుకొని తింటారో అలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దాన్ని వాటర్లో ఒక 10 to 15 minutes పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి అనమాట. అది బాయిల్ అయ్యేలోపు నేను యాక్చువల్లీ ఇంగ్రీడియంట్స్ని మెన్షన్ చేయడం మర్చిపోయాను. 1 ఇంచు ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, కారం వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకొని ముందుగా మనం నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పుని ఒక 2 to 3 minutes వేయించుకొని మనం ఉడికించుకున్న ఆ అరటికాయ పువ్వుని వాటర్ డ్రైన్ చేసేసి దీనిలో వేసుకొని ఆ పేస్ట్ని చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవడమేనమాట. దట్స్ ఇట్. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ, సి అండ్ ఈ, ఆల్సో మినరల్స్ లైక్ పొటాషియం, మెగ్నీషియం. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి. కిడ్నీ ఫంక్షనాలిటీని కరెక్ట్ చేస్తుంది, పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది. వెన్ ఎవర్ యూ గాట్ ఛాన్స్, డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ కన్జ్యూమ్ ఇట్.